విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం వివాదాస్పదమవుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనకు నిరసనగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఈ సందర్భంగా జగన్మోహన్ రావు వ్యాఖ్యానించారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి డబ్బు సంపాదించిన టీడీపీ నేతల ధ్యేయమని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండించాల్సింది పోయి కేవలం జగన్మోహన్ రెడ్డి పేర్లు మాత్రం తొలగించమనడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ఇలాంటి కక్షపూరిత చర్యలు మానుకోవాలని ప్రజల తరపు పోరాటం చేయడంతో పాటు ధీటైన సమాధానం కూడా చెప్తామని హాట్ కామెంట్స్ చేశారు మొండితోక జగన్. ఇచ్చిన రూపశిల్పి మనందరికీ స్ఫూర్తి, ఈ దేశానికి దిశని ఇచ్చినటువంటి మహానుభావుడి విగ్రహం మీద దాడి చేయటం, అది కరెంటు తీసి లోన అది ఉన్నటువంటి సిబ్బందిని పక్కకెళ్ళమని చెప్పి దాడి చేయడానికి ప్రయత్నించడం, చుట్టూ ఉన్న ప్రజలంతా రావడం, దాంతో వాళ్ళు తోకముడిచి పారిపోవడం మనం చూసాం. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో మనకు తెలుసు కదా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారతదేశ రాజ్యాంగం కాదు నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఏ బుక్ రాజ్యాంగం? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఈ ప్రభుత్వం ఈవీఎం ప్రభుత్వం. ఈవీఎం అంటే ఎంట్రాప్మెంట్, ఉచ్చివేయటం, మోసగించటం. ప్రజలకి 18 సంవత్సరాలకే నేను 1500 ఇస్తాను, ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాను, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను, ఇట్లా అలవి కాని హామీలు ఇచ్చి ప్రజల్ని ఉచ్చులోకి లాగారు. రూపశిల్పి రేషన్ కార్డుల పంపిణీపై జరిగిన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘ